రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సైకిల్ పెట్రోలింగ్ తో మానిటరింగ్ చేస్తున్నామన్నారు సిపి సుధీర్ బాబు. ప్రజలకు న్యాయం అందించడమే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ కి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. క్విక్ రెస్పాన్స్ టెక్నాలజీని ఉపయోగించి నేరాలను అరికడతామని తెలిపారు. చిన్నారులు, వృద్ధులపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయన్నారు. డయల్ 100-112కు వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తామంటున్న రాచకొండ సిపి సుధీర్ బాబుతో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. రాచకొండ పోలీస్ కమిషనరేట్లో చూసినట్టయితే విజిబుల్ పోలీసింగ్, మరోవైపున చూసినట్టయితే సర్ప్రైజ్ పోలీస్ స్టేషన్ల చెకింగ్ కొనసాగుతుంది. అసలు రాచకొండ పోలీస్ కమిషనరేట్లో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఉన్నారు. ఆయన మార్క్ ఎలా ఉండబోతుంది అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్, మనం చూస్తున్నాం, మీరు ఇటీవల చూసినట్టయితే ఈ సైకిళ్లతోటి కూడా మొత్తం విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ క్రమంలో చూసినట్టయితే దాని యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఈ మానిటరింగ్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? కామన్ మ్యాన్కి తొందరగా సత్వరంగా న్యాయం జరిగే విధంగా వాళ్ళకు సహాయకారిగా ఉండాలని మా యొక్క ప్రణాళిక. దాంట్లో భాగంగానే మేము క్విక్ సర్వీస్ డెలివరీ గురించి 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మేము ఫాలో అవుతున్నాం. అందులో విజిబుల్ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 3లో మేము ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్న మూలంగా ప్రజలకు సత్వరంగా న్యాయం జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇందులో మీరు అడిగినట్టుగా సైకిల్ పైన మా వాళ్ళు పాట్రోల్ చేస్తే ఏరియాలో ఈజీగా ప్రజలు కలవడానికి, మమేకం అవడానికి ఉంటుంది. దాని తర్వాత అక్కడ వెళ్ళినప్పుడు డ్రగ్ అబ్యూస్ పైన కానీ, సైబర్ క్రైమ్, గల్లిబుల్ పీపుల్ సైబర్ క్రైమ్లో నేరస్తులకు ఈజీగా వాళ్ళ మాటలు నమ్మేసేసి వాళ్ళ డబ్బులు పొడగొట్టుకుంటున్నారు. ఆ విషయంలో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా కూర్చొని మాట్లాడి అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు ఒక ఇంటరాక్షన్ ప్రజలతో అవడానికి చేస్తున్నాం. సో ప్రతి పోలీస్ స్టేషన్కు 3 నుంచి 5 సైకిల్స్ కొని ఇచ్చాము. డిపెండింగ్ అపాన్ వాళ్ళ క్రైమ్ రేట్ ఎట్లా ఉంది, కాలనీస్ ఎట్లా ఉన్నాయి, అవి చూసి దానికోసం ఇచ్చాం. దాంట్లో మహిళా అధికారులు కూడా ఉంటారు కాబట్టి వాళ్లకు ఎక్స్క్లూజివ్, వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైకిల్ దే రిక్వైర్ టు గెట్ డౌన్ అండ్ గెట్ ఆన్ టు గో ఆన్ బైసికల్ లైక్. సో అటువంటి వాళ్ళకి మహిళల సైకిల్స్ ఎక్స్క్లూజివ్ కొన్నాం. దాని తర్వాత వీళ్ళకు మా అదర్ అధికారులు కూడా కొన్నాం. సో ఇన్స్పెక్టర్స్ కూడా, ఎస్ఐస్ కూడా ఏరియాలో వెళ్ళినప్పుడు కొంచెం డిస్టెన్స్ 2-3 కిలోమీటర్స్, సో ఫిట్నెస్ ఉంటుంది, సర్వీస్ 2 వస్తుందని చెప్పి అలా చేయడం జరిగింది. దాంట్లో చాలా మంచి రెస్పాన్స్ ప్రజల నుంచి వచ్చింది. ఇంకా ఎక్కువ కావాలి, మాకు విజిట్ ఎక్కడ చేయాలని చెప్పారు వాళ్ళు. సో ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఎటువంటి సైకిల్ పైన పెట్రోల్ చేస్తూ ఇంటరాక్షన్లో ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా మహిళలకు ఇన్ ద సెన్స్ ఈక్వల్ షేర్ ఇన్ ద పోలీసింగ్లో. అందుకోసం ఏం చేసామంటే, ఇప్పుడు మనకు 2 రకాల వాహనాలు ఉంటాయి. ఒకటి పెట్రోల్ మొబైల్స్ ఉంటాయి, కార్ వెళ్తుంది, ఇంకోటి బ్లూ కోల్ట్ ఉంటుంది, అంటే మోటార్ సైకిల్ మీద వెళ్తుంది. సో మహిళలతో మేము మోటార్ సైకిల్ పైన అంటే బ్లూ కోల్ట్ రన్ చేస్తున్నాం. ఎక్కడైతే కాలనీస్ ఉంటాయో, సిటీ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఉన్నాయి, అక్కడ మేము మహిళలతో ఎక్స్క్లూజివ్ మహిళలు, 2 మహిళల పోలీస్ కానిస్టేబుల్స్ ఒక హోమ్ గార్డ్ కానిస్టేబుల్ ఆఫీసర్తో కలిపి పెట్రోలింగ్ ఉంటుంది. అలానే మా పెట్రోల్ మొబైల్లో కూడా ఒక మహిళా అధికారిని ఉంచడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మహిళలు కూడా వాళ్ళ భద్రత పైన ఒక పోలీస్ ఎట్లా ఫోకస్గా ఉంది, ఎలా పెట్రోలింగ్ చేస్తుంది అనేది ఉంటుంది. సరైన విధంగా మా మ్యాన్ పవర్ యూటిలైజేషన్ కూడా అవుతుంది. సార్, ఇటీవల చూస్తున్నాం, అంటే మీరు సర్ప్రైజ్గా పోలీస్ చెకింగ్, అంటే పోలీస్ స్టేషన్లు మొత్తం తనిఖీ చేస్తున్నారు. అంటే ఇందులో మానిటరింగ్ విధానాలను ఏం ప్రవేశపెట్టాలనుకుంటున్నారు? పోలీస్ స్టేషన్లు ప్రజలకు ఏ విధంగా అవైలబుల్ ఉండాలని? అంటే ఇప్పుడు మీరు అవును, ఒక గోల్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 2-3 పోలీస్ స్టేషన్స్ను విజిటింగ్ నోట్ రాయడము, ఎవ్రీ డే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం అనేది ఒక గోల్గా పెట్టుకున్నాము. అట్లా కొన్ని పోలీస్ స్టేషన్స్ సర్ప్రైజ్గా వెళ్ళినప్పుడు విజిట్ చేయడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళలో మేము మ్యాన్ పవర్ ఆడిట్ చేస్తున్నాం. ఏ మనిషి ఎంత పని చేస్తున్నాడు, ఇతని నుంచి ఎక్కువ పని ఎట్లా తీసుకోవాలా, సో దట్ ప్రజలకు ఏదైతే పోలీస్ సహాయం డైరెక్ట్గా యూటిలైజ్ అవుతుందో దాంట్లో ఫోకస్గా వీళ్ళను మన అధికారులు ఉండేటట్టుగా చేస్తాం. మనం వెళ్ళి మాట్లాడుతున్న వాళ్ళు చేసే డ్యూటీ, మాకు డ్యూటీ రోస్టర్ ఉంటుంది, దాంట్లో ఏ అధికారి ఏ డ్యూటీలు చేస్తున్నారని ఉంటుంది. దాన్ని వెరిఫై చేసి సరైన విధంగా వాళ్ళ డ్యూటీ ఉండే విధంగా చేయడానికి సర్ప్రైజ్ చెక్ చేస్తున్నాం. రాచకొండ కమిషనరేట్ అంటేనే అంటే శివారుకు సంబంధించి ఓవైపు రంగారెడ్డి జిల్లా, భువనగిరితో పాటుగాను మేడ్చల్ జిల్లా, 3 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ చైన్ స్నాచర్లు కూడా చాలా వరకు రకరకాల గ్యాంగులు కూడా ఉన్నాయి. వీటిని ఎలా అరికడుతుంది? యాక్చువల్లీ కరెక్ట్, చైన్ స్నాచింగ్స్ అనేది ఎక్కువ ఉంటాయి, కానీ మేము ప్రతి చైన్ స్నాచింగ్ డిటెక్ట్ చేసాం. ఇక్కడ కొన్ని చైన్ స్నాచింగ్స్ అయితే 12 hours టైంలో డిటెక్ట్ చేయడం జరిగింది.
అతను ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. మన గట్ కేసులో అయితేనేమి భువనగిరిలో అయిన తర్వాత ఫీల్డ్లో అయిన కేసును కూడా మేము ఇమీడియట్గా మా టీమ్స్ వెళ్ళి డిఫరెంట్ టెక్నాలజీ పరంగా మాకున్నటువంటి మూడు మా గోల్స్ మేము పెట్టుకున్నది విజిబుల్ పోలీసింగ్, దెన్ క్విక్ రెస్పాన్స్ అండ్ టెక్నాలజీ, యూజ్ ఆఫ్ టెక్నాలజీ టు బెటర్ సర్వీస్ డెలివరీ. ఈ మూడు యూటిలైజ్ చేసే మూలంగా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్లో క్విక్గా మేము డిటెక్షన్ చూపించడం జరిగింది. సో క్విక్ రెస్పాన్స్ ఉండడం మూలంగా, విజిబుల్ పోలీసింగ్ ఉండడం మూలంగా, టెక్నాలజీ ప్రాపర్ యూటిలైజేషన్ మూలంగా ఈ చైన్ స్నాచింగ్స్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాబరీస్ ఇట్లా అయినాయి కూడా మేము హెచ్బీస్ అంటే మహిళలకు సంబంధించినటువంటి భద్రతా వ్యవహారంలో ఈ సి టీంలను ఫామ్ చేయడం కావచ్చు, అదేవిధంగా కొంతమందికి మీరు మైనర్లు పట్టుబడ్డప్పుడు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? అంటే కేసులు కూడా ఏ విధంగా నమోదు? ఇప్పుడు మహిళల కోసము కొత్త యాక్ట్లో కానీ ప్రీవియస్ ఉన్న యాక్ట్లో కానీ ఒక ఫోకస్డ్ వేలో మేము అప్రోచ్ చేస్తాం. ఒక కొత్త రిజిస్టర్ స్టార్ట్ చేస్తాం 3rd of January ఈ ఇయర్. ఏంటంటే పోలీస్ స్టేషన్ విజిట్ చేసినప్పుడు ఎన్ని మహిళలపైన కంప్లైంట్స్ వచ్చాయి, మహిళలు ఎంతమంది కేసులో విక్టిమ్స్ ఉన్నారు, అలా సత్వర న్యాయం జరిగిందా, న్యాయం జరిగిన తర్వాత అక్యూజ్ అరెస్ట్ అయ్యి రిమాండ్ చేసిన తర్వాత ఇంకా 6 నెలలు వరకు ఆమె యొక్క సేఫ్టీ ఎలా ఉంది అనేది ఫాలోఅప్ చేస్తున్నాం. గవర్నమెంట్ చూసినట్టయితే కూడా ఎక్కడికక్కడ ఈ డ్రగ్ పెడ్లం కావచ్చు, గంజాయి కావచ్చు, హెరాయిన్ కావచ్చు, ఇలా మొత్తం డ్రగ్ని కూడా ఉక్కు పాదంతో కూడా దీన్ని అణచివేయాలని జారీ చేసింది. ముఖ్యంగా రాచకొండలో ఇటీవల ఈ డ్రగ్స్ కేసులు కూడా రావడం జరిగింది. మీరు కూడా వాళ్ళను అరెస్ట్ చేశారు. దీన్ని ఏ విధంగా మానిటరింగ్ చేస్తారు? మన రాష్ట్రంలో డ్రగ్ మూవ్మెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంది యాక్చువల్లీ, బట్ కన్జంప్షన్ కూడా ఉంది, లేదని మనం చెప్పడానికి లేదు. మనం చేసిన ఎఫర్ట్స్లో హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ డ్రగ్స్ని పట్టుకోవడం వల్ల పెడ్లర్స్ కానీ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళను, దాని తర్వాత ఈ యాక్టివిటీలో తీసుకొచ్చి వీళ్ళు సప్లై చేసే ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. అన్ని రకాల డ్రగ్స్, మనము సింథటిక్ డ్రగ్స్ కానీ, హెరాయిన్ కానీ, ఓపియం కానీ, గాంజా ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. హండ్రెడ్స్ ఆఫ్ కేజీస్లో సీజ్ చేయడం ఒక్కొక్క ఇన్సిడెంట్స్లో చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళని పీడియాక్లో రిమాండ్ చేయడము, ఒరిజినల్ సోర్స్కి వెళ్ళడము. మనకు ముఖ్యంగా రాజస్థాన్ నుంచి ఒక ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ కనెక్టివిటీ ఉంది, అలానే మధ్యప్రదేశ్ నుంచి కూడా వస్తున్నది, ముంబైలో కూడా ఉంది, దెన్ గోవా. ఈ ఏరియాస్ నుంచి ఎక్కువగా మనకు అక్కడ వెళ్ళి కలిసినప్పుడు డ్రగ్స్ అబ్యూజ్ చేయడము, లేకుంటే అలవాటు కావడం, కాంటాక్ట్స్ పెంచుకుని వాళ్ళు ఇక్కడ తెచ్చుకొని చేయడం జరుగుతుంది. సో మేము మా ఎస్ఓటీ టీంలో పాటు సైబర్ క్రైమ్ కూడా ఈ క్రైమ్లో ఉన్నటువంటి ఐటీ కోర్ టీంతో కూడా కలిపి ఎలా దీన్ని ప్రివెంట్ చేయాలి, ఎలా మనం బెటర్ వేలో సేఫ్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయాలనేది మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలా డిటెక్షన్ అవుతుంది. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్తారు? అదేవిధంగా నేరగాళ్లకు మీరు ఏ రకమైనటువంటి హెచ్చరికలు చేయాలి? ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది క్రిమినల్స్తో కానీ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్తో కానీ ఉండదు అక్కడ. సో వాట్ ఈస్ ద డిసిషన్ అంటే 99% పీపుల్ ఆర్ గుడ్, ఓన్లీ 1% పీపుల్ ఆర్ బ్యాడ్. సో ఆ బ్యాడ్ పీపుల్ని వీ విల్ హ్యావ్ టు హ్యాండిల్ ఫర్మ్లీ యాజ్ ఫర్ లా, వాట్ ఎవర్ సిస్టమ్ ఉంటే అట్లా చేస్తాం. కానీ రియల్ విక్టిమ్స్ ఉంటారు, కంప్లైంట్స్ ఉంటారు, వాళ్ళకు ఎంపథైజ్ చేసి వాళ్ళ నుంచి వాళ్ళకి సమస్య ఏంటిది, మేము ఎలా సహాయం చేయగలుగుతాం, చట్టపరంగా ఏముంది, వాళ్ళకు ఒక్కొక్కసారి కొన్ని వింటేనే వాళ్ళకు సంతోషపడతారు, అంటే ప్రాబ్లం సాల్వ్ అయినటువంటి తృప్తి వస్తుంది. సో అటువంటి కొన్నిట్లలో మనం విని ఉండడం, వాళ్ళకి ధైర్యం ఇవ్వడం. సో ఆ మాటల్లో మనకు అసలు ఎటువంటి సమస్య సమాజం సఫర్ అవుతుంది అంటే లొకాలిటీ, ఫెల్ట్ నీడ్స్ ఆఫ్ ద లొకాలిటీ ఏంటిది అని మనకు చాలా అర్థమవుతుంది. అక్కడ వరకే మేము ఇంటరాక్షన్ ఉంటాం, కానీ అది రాంగ్ డెఫినేషన్ లేదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది. వీఆర్ డూయింగ్ పోలీసింగ్ అండ్ విల్ సర్టన్లీ కంటిన్యూ టు డూ ద సేమ్ పోలీసింగ్. ఇది మొత్తం మీద చూసినట్టయితే రాచకొండ కమిషన్ రేట్లో చూసినట్టయితే విజిబుల్ పోలీసింగ్తో పాటుగాను అదేవిధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అనేది ప్రజలకు మాత్రమే, ఎవరైనా నేరగాళ్లకు మాత్రం ఖచ్చితమైనటువంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. కెమెరామెన్ శ్రీకాంత్ ధనరాజ్, రాచకొండ కమిషనరేట్ నుంచి.